హాయ్ ఫ్రెండ్స్ అందరికైతే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి నాగార్జున 17 వ్లాగ్స్ ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, అందరికైతే అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. ఓకేనా, తారీఖే మారుతుంది కానీ మన జీవితం అయితే మారదుగా ఫ్రెండ్స్, తారీఖే మారుతుంది. సో మందు బాబులు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి, తారీఖే మారుతుంది. ఎందుకని ఎక్కువ తాగేసి ఇది అయ్యేసి హెల్త్లో అయితే పాడు చేసుకోమాకండి, అందరైతే జాగ్రత్తగా ఉండండి. ఓకేనా, నెక్స్ట్ ఈ ఇయర్లో 2024లో గురించి కాసేపు అయితే డిస్కస్ చేసుకుందాం. 2024లో నా లైఫ్ ఎలా ఉంది ఏంటి అనేది మీతో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. 2024 జనవరి 1 నుంచి 2024 డిసెంబర్ 31 వరకు నా లైఫ్ అయితే చాలా బాగానే సాఫీగా అయితే సాగింది ఫ్రెండ్స్. ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే దేవుడు అయితే నన్ను మంచిగా కాపాడి నన్ను అయితే ముందుకైతే నడిపిస్తున్నాడు. అలాగే నేను 2023 అక్టోబర్లో నేను ఛానల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడ నుంచి నేను 2024 మార్చి వరకు వీడియోస్ అనేది కంటిన్యూగా షార్ట్స్ అనేవి పెట్టాను. తర్వాత అయితే కొన్ని రోజులు అయితే గ్యాప్ ఇవ్వడం జరిగింది. ఆగస్ట్ వరకు అయితే గ్యాప్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ తర్వాత సెప్టెంబర్ నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను, డైలీ కంటిన్యూ అయితే చేస్తున్నాను. మధ్యలో అయితే కొన్ని కారణాల వల్ల అయితే నేను ఆఫ్ చేయడం జరిగింది. అంటే ఎందుకు ఆఫ్ చేశాను ఏంటనేది అయితే మీతో అయితే నేను తర్వాత అయితే షేర్ చేసుకుంటాను. ఈ వీడియోలో అయితే చెప్పదలుచుకోలేను, ఎందుకంటే కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నా కాబట్టి హ్యాపీగా అయితే మీతో మాట్లాడాలనుకుంటున్నాను. అది అనేది కొంచెం అన్హ్యాపీ అని చెప్పొచ్చు, నేనైతే చెప్పదలుచుకోలేను. ఎందుకంటే అంటే నా పరంగా అంటే నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, చూసే వాళ్ళకి ప్రాబ్లం అన్నమాట. సో అందుకని ఇప్పుడు దాని గురించి తలుచుకోవడం కూడా ఇష్టం లేదు. నాకైతే మా సార్ సపోర్ట్ అయితే ఫుల్గా ఉంది. నేనైతే వీడియోస్ ఆఫ్ చేస్తాను. నువ్వు ఎందుకు వీడియోస్ ఆఫ్ చేసావు, నువ్వు గ్రోత్ అవుతావు, నీకు ఎదుగుదల ఉంది, నేనున్నా నీకు సపోర్ట్గా, నేనున్నాను నీకు బ్యాక్ సైడ్, నేనున్నాను, నీ ఫ్యామిలీ ఉంది, అందరూ ఉన్నారు, నువ్వు భయపడకు, నువ్వు మళ్ళీ వీడియోస్ అయితే కంటిన్యూ చేయి అని చెప్పేసి నా బాగా సపోర్ట్ చేశారు. ఇద్దరు వ్యక్తులు, ఒకటి మా అన్నయ్య, మా హస్బెండ్, మా ఆయన, నెక్స్ట్ వచ్చేసి మా వదిన. వీళ్ళు చెప్పడం వల్లే నేను మళ్ళీ వీడియోస్ అనేది కంటిన్యూ చేయడం అనేది జరుగుతుంది. ఎవరో ఏదో అనుకుంటున్నారని చెప్పేసి నువ్వు ఆప్ చేయ మాకు, మేము నీకు సపోర్ట్ చేస్తాం అని మా హస్బెండ్ చెప్పారు. అలాగే మా వదిన కూడా మేము నీకు సపోర్ట్ చేస్తాము, మా సపోర్ట్ ఉంది కదా, నువ్వు ఎందుకు భయపడుతున్నావు, ఎవరేమన్నా నువ్వు పట్టించుకో మాకు, నువ్వు డెవలప్ అవుతావు, నువ్వు గ్రోత్ ఉంటుంది, నీ ఛానల్ గ్రోత్ ఉంటుంది, నువ్వు వీడియోస్ అనేవి కంటిన్యూ చెయ్యి అని నన్ను మోటివేట్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరి మోటివేషన్ వల్లే నేను మళ్ళీ వీడియోస్లోకి రావడం జరిగింది. మళ్ళీ వీడియోస్ అనేది కంటిన్యూ చేస్తున్నాను. అలాగే మీరు కూడా నన్ను అలానే సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సబ్స్క్రైబర్స్ అయితే నేను టార్గెట్కి అయితే కొంచెం దగ్గరలోనే ఉన్నాను. అలాగే వాచ్ టైం కూడా నేను రీచ్ అవుతానన్న కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉంది. అలాగే నా ఫ్యామిలీ సపోర్ట్ కూడా నాకైతే ఫుల్గా ఉంది. ఎవరు ఎటువంటి ప్రెజర్ అయితే చెయ్యరు నన్ను, అలా వద్దు, ఇలా చేయకు, అలా ఉండు, ఇలా ఉండు అనేటువంటి కండిషన్స్ అయితే నాకు ఉండవు. ఎందుకంటే నా మీద నమ్మకం ఉంది, నా ఫ్యామిలీకి నా మీద నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళు నన్ను నమ్ముతారు. సో నేను నా ఫ్యామిలీ మాట ప్రకారమే నేను వీడియోస్లోకి అయితే మళ్ళీ రావడం జరిగింది, వాళ్ళ ఇష్ట ప్రకారమే. ఎవరు ఏమనుకున్నా సరే నేనైతే వీడియోస్ అయితే కంటిన్యూ అయితే చేస్తాను. ఓకేనా, నాకైతే బాగానే జరిగింది. 2023 కొంచెం సఫర్ అయితే అయ్యాను, 22లో కొంచెం సఫర్ అయితే అయ్యాను, 23 అయితే ఫుల్ హ్యాపీ. నెక్స్ట్ 24 కూడా నేను బాగానే ఉంది. మా అందరికీ హెల్త్ ఇష్యూస్ వచ్చినా కానీ, ఫీవర్స్ వచ్చినా కానీ అందరం అయితే రికవర్ అయ్యాము, మంచిగా ఉంది, హ్యాపీగా ఉన్నా. దేవుడు అయితే మమ్మల్ని అయితే చల్లగా చూశాడు 2024. అలాగే 2025 కూడా దేవుడు మమ్మల్ని చల్లగా కాపాడతాడని నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అలాగే మిమ్మల్ని కూడా దేవుడు ఎప్పుడూ చల్లగా చూడాలని నేనైతే ఎప్పుడూ కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరంతా నా ఫ్యామిలీ కాబట్టి, నా యూట్యూబ్ ఫ్యామిలీ సభ్యులు అందరినీ దేవుడు అయితే చల్లగా చూసి ఈరోజు వరకు 2024 జనవరి 1 నుంచి 2024 31 వరకు తీసుకొచ్చినందుకు దేవుడికైతే నేను చాలా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.
అలాగే కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాం కాబట్టి నెక్స్ట్ సంవత్సరం కూడా మిమ్మల్ని దేవుడు చాలా చల్లగా చూడాలని నేను దేవుడిని అయితే మనస్ఫూర్తిగా ప్రేయర్ చేస్తున్నాను. అలాగే నాకు సపోర్ట్ చేస్తున్న మీకు అందరికైతే చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేనైతే అసలు నేను స్టార్ట్ చేసినప్పుడు వ్యూస్ అనేవి వచ్చేవి కాదండి. నేను స్టేటస్ పెట్టుకునేదాన్ని యూట్యూబ్ నా నా ఛానల్ నేను వాట్సాప్ స్టేటస్ పెట్టుకునేదాన్ని. స్టేటస్ పెట్టుకున్నప్పుడు చూసేవాళ్ళు కానీ అవి నాకు యూట్యూబ్లో అంతగా కనిపించేవి కావు వ్యూస్ అనేవి. అంటే టచ్ చేసి బ్యాక్ వెళ్ళిపోయేటట్టుంది. ఇంకా నేను అనుకునేదాన్ని అసలు ఏంటి వ్యూస్ రావట్లేదు, నాకు గ్రోత్ అనేది వస్తుందా రాదా, సబ్స్క్రైబర్స్ వస్తారా రారా ఫస్ట్ అండ్ నేను అంటే మా హస్బెండ్ ఫోన్ ఉందని కూడా అందులో నేను సబ్స్క్రైబ్ చేస్తాను. అలా నేను సబ్స్క్రైబ్ చేస్తే నాకు సబ్స్క్రైబర్స్ వస్తారు, లేదంటే నాకు రారు. నాకు ఎందుకు వస్తారు, నేను ఎక్కడో మారుమూల ప్రాంతం అంటే ఉంటాను, నాకు ఎందుకు వస్తారు ఎవరికీ తెలియదు కదా అన్న ఆలోచనలు అయితే ఉండేదాన్ని నేను. కానీ ఫ్రెండ్స్ నా ఆలోచనలన్నీ తప్పు అని చెప్పేసి మీరైతే నిరూపించారు. నాకైతే ప్రజెంట్ 950 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. ఈ నైట్ 31st నైట్ కల్లా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టేసరికల్లా నేనైతే 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతాను అన్న నమ్మకం అయితే నాకు ఉంది. ఎందుకంటే ఆ నమ్మకం ఇచ్చింది మీరే, మీ మీద నాకు ఆ నమ్మకం అయితే ఉంది. నేనైతే 1000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అవ్వాలి అనుకుంటున్నాను 31st నైట్ అంటే January 1st వచ్చేసరికల్లా రేపు మార్నింగ్ కల్లా నేనైతే 1000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అవ్వాలని అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే నాకు 50 తక్కువ ఉన్నాయి, అయినా సరే ఆ 50 కూడా నేను రీచ్ అవుతానన్న నమ్మకం అయితే నాకు ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. మీరు ఎంతగా సపోర్ట్ చేస్తారో. ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, లైక్ చేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఇంకొకరికైతే రీచ్ అవుతుంది, వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఓకేనా. నాకు కూడా ఫాలోవర్స్ ఉన్నారంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఇంత సందేహంగా ఛానల్ స్టార్ట్ చేసి రన్ చేస్తున్న నాకు అంటే నాకు లాగా ఉండే మా ఒక అక్కని అంటే మా ఊరామె కందుకూరు ఆమె బస్ స్టాండ్లో అంటే మా దగ్గర మాది సత్తుపల్లి బస్ స్టాండ్లో కలిశారంట. కలిసి అక్క మీరు జ్యోతి నాగార్జున వంశంలో నాగజ్యోతి గారు కదా అని అంటే ఆ అక్క ఏమో కొంచెం భయపడి అంటే వాళ్ళ సిస్టర్నే కదా అని చెప్పేసి కాదు అని అంటే మళ్ళీ వాళ్ళు నా సబ్స్క్రైబర్స్ ఎక్కడ ఫీల్ అవుతారు అనేసి అవును అని చెప్పడం అయితే జరిగిందంట. దానికైతే నేను క్షమించమని అడుగుతున్నాను. మీరు ఒక తప్పు అయితే జరిగింది, నాకు తెలియకుండా జరిగింది, సారీ. వాళ్ళు ఎవరనేది నాకైతే తెలియదు. వాళ్ళు సెల్ఫీ కూడా తీసుకోవడం జరిగిందంట. అంటే నేను అనుకొని చాలా ఆశతో తీసుకున్నారంట. మీకైతే నేను మరొకసారి సారీ అయితే చెప్తున్నాను. ఓకేనా. ఈసారి మీట్ అయినప్పుడైతే నేను కన్ఫామ్గా మీతో అయితే నేనే సెల్ఫీ దిగుతాను. నేను అడిగాను ఆ అక్కని, అక్క నా నెంబర్ ఇవ్వకపోయావా, పాపం ఇట్లా చేయకూడదు అనేసి అన్నాను. కాదురా నాకు భయం వేసింది, మళ్ళీ కాదు అని అంటే మళ్ళీ వాళ్ళు ఎక్కడ ఫీల్ అవుతారు, నీ సబ్స్క్రైబర్స్ కదా వాళ్ళు ఎక్కడ ఫీల్ అవుతారో అనేసి నేనే అని చెప్పాను. మళ్ళీ తర్వాత ఆలోచించాను, అందుకే నీకు ఫోన్ చేసి చెప్తున్నానని చెప్పేసి నాకైతే ఫోన్ చేసి చెప్పింది అక్క. అరే ఎవరైతే అలా దిగినారో అది నేను కాదురా, సారీరా, ఆ అక్క అయితే మీరు ఫీల్ అవుతారన్న ఉద్దేశంతోనే నేనే అని చెప్పిందంట. సారీరా, నన్ను క్షమించండి, ఇందులో నా తప్పు అయితే ఏమీ లేదు, నాకు తెలియదు, నాకు తర్వాత తెలిసింది. ఓకేనా. ఈసారి మాత్రం కన్ఫామ్గా మనమైతే మీట్ అవుదాం, మీతో స్పెండ్ కూడా చేస్తాను నేను. ఇంకేం చెప్పుకుందాం ఫ్రెండ్స్. నేనైతే ప్రజెంట్ ఇంట్లోనే ఉంటున్నాను, డిఎస్సికి అయితే ప్రిపేర్ అవుతున్నాను. ఆ దేవుడు దయ. ఓకేనా. జాబ్ వస్తుందా రాదా అన్నది నా వంతు ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను, మిగతాదంతా దేవుడికే వదిలేస్తున్నాను. ఆ దేవుడు దయ. నాకు జాబు రాసి ఉంటే వస్తుంది, లేదంటే లేదు. ఓకేనా. నేను ఎంత చదివినా రాదు, చదవకపోయినా రాదు. చదివితే వస్తుందని కాన్ఫిడెన్స్ లేదు, చదవకపోతే రాదని కాన్ఫిడెన్స్ అయితే లేదు. దేవుడు దయ ఉండాలి, లక్ కూడా ఉండాలి గవర్నమెంట్ జాబ్ అంటే. ఓకే. దాని మీద అయితే నేను టోటల్గా డిపెండ్ అయితే లేను. ఓకే. నా ప్రయత్నం నేను చేస్తున్నాను, గవర్నమెంట్ జాబే రావాలి, నేనే బ్రతకాలన్న ఆలోచనలు అయితే నేను లేను. ఓకేనా. మీకు ఈ 2024 ఎలా గడిచింది ఏంటి అనేది నాకైతే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. నేను ఈ 2024 ఈ 31st నైట్ ప్రేయర్కి అయితే వెళ్తాము, మా ఊరైతే వెళ్ళిపోతాము, కందుకూరు అయితే వెళ్ళిపోతాము. ఈవినింగ్కి వెళ్ళిపోయి నైట్ ప్రేయర్లో అయితే ఉంటాము. ప్రేయర్లో ఉండేసి రేపు మార్నింగ్ కూడా ఇక్కడ ప్రేయర్ ఉంటుంది, అక్కడే ఫెస్టివల్ అయితే సెలబ్రేట్ చేసుకొని మళ్ళీ రేపు ఈవినింగ్కి మళ్ళీ సత్తుపల్లి అయితే వచ్చేస్తాము. మళ్ళీ సెకండ్న స్కూల్ అయితే ఉంటుంది కదా సార్కి పిల్లలకి.
ఇంకా మళ్ళీ అయితే తిరిగైతే వస్తాము. నేను ఎలా సెలబ్రేట్ చేసుకుంటాను ఏంటి అనేది మీకైతే చూపిస్తాను కన్ఫామ్గా, ఓకేనా. మరి ఇంకొక వీడియోలో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. నాకైతే మీరైతే బాగా చాలా సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి నాకు లైక్ చేస్తున్నా, నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ అయితే చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తారని అసలు అనుకోలేదు. నన్నైతే మీరు అందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. నన్ను ముందుకు తీసుకువెళ్ళండి ఫ్రెండ్స్. ఇంకా ఇంకేం మాట్లాడాలో తెలియట్లేదు. ఇలా మాట్లాడాలని అయితే అనుకొని ఫిక్స్ అయ్యి వచ్చాను, కానీ మాట్లాడలేకపోతున్నాను. ఏదో ఒకటి రోజు ఏదో వీడియోస్ అది ఇది వర్క్ అది చూపిస్తున్నాను, కానీ మీతో నేను డైరెక్ట్గా ఇలా మాట్లాడాలని అయితే ఇప్పుడైతే ముందుకైతే వచ్చాను. మాట్లాడుతున్నాను. ఏం మాట్లాడాలనేది నాకు కూడా మాటలు రావట్లేదు. నన్ను అయితే బాగా సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మీరు ఇలానే నన్ను సపోర్ట్ చేయండి, నన్ను ముందుకు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా నైట్కి మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము ఏమిటి, రేపు ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము ఏంటిది ఇంకొక వీడియోలో అయితే మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఇంకా అయితే నేను ఉంటాను, ఓకేనా. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నేను కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేయండి, ఇలానే సపోర్ట్ చేయండి, నన్ను ఇలానే ముందుకు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్, ఓకేనా. మరి బాయ్ ఫ్రెండ్స్. అందరికైతే మరొకసారి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. నా అక్కలకి, చెల్లెలకి, తమ్ముళ్ళకి, అన్నలకి, బాబాయిలు, పిన్నులు అందరికీ అయితే అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. బాయ్ ఫ్రెండ్స్.